సార్లు నేను కుమిలిపోవచ్చున్నా, నా బాధ ఎవరితో చెప్పుకున్నా ఎవరు నన్ను ఆదార్చలేదు. నా దేవుడు తప్ప, నాకు జీవం పోసినవాడు అతను తప్ప ఎవరు నా బాధ చింత ఎరగరు. నేను అనేకసార్లు నన్ను నేనే అలాగ బలపరుచుకుంటా, అనేకసార్లు ఎందుకు ఇలా జీవించాలి, ఎందుకు ఇలా బతకాలి, ఎంత కష్టపడినా ఈ లోకం ఎర్రితనంగా నన్ను ఏళనగా చూస్తున్నారు. దేవుడు ఎందుకైతే నన్ను ఇలా ప్రేమించాడు, అలాగ నన్ను నేనే బలపరుచుకుంటూ అలాగ జీవిస్తున్నాను. ఇంతవరకు దేవుళ్ళో కొంచెం బలహీనత తక్కువ అయిపోయింది. అంటే వీళ్ళు తెల్లవారు లెగిసి నేను మరి పనికి వెళ్ళబోతే అవ్వదు, అలాగని ఆ పని మానలేను, ఉండలేను. నాకు ఈ దేవుడే చూపించిన దారి కాబట్టి తప్పకుండా చేయాలి. కాలు చేయి కట్టుకున్నంత వరకు కష్టపడాలి. ఎంత బాధ వచ్చినా నా పని నేనే చేసుకుంటున్నాను. ఒకరి మీద ఆధారపడలేదు ఎంతవరకు. అందరూ నా చుట్టూ ఉన్నారు, నాకంటూ ఎవరు ఓదార్చేవారు లేరు. ఆ పూటకి రాయమ్మా నువ్వు ఆకలితో ఉన్నావని పిలిచి అడిగేవారు కూడా లేరు. ఎన్నోసార్లు 2-3 సార్లు అలాగే మంచాన పడి ఉన్నారు, వస్తారు కానీ ఆ ఒక్కటంకి వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఎంత బాధ వచ్చినా నా పని నేనే చేసుకుంటూ అదే దేవుణ్ణి అలా స్తుతించుకుంటూ నేను జీవిస్తున్నాను. అందరూ ఉన్నారు, నాకు ఎవరు లేరని కాదు, అందరూ ఉన్నారు, చుట్టూ ఉన్నారు. అదే తల్లికి తండ్రికి చాలా తేడా ఉంది. తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. అందుకే దేవుడు నాకు మగబిడ్డలు 2 ఇచ్చాడు.
వాళ్ళలోనే తల్లి తండ్రి అన్నీ చూసుకొని జీవిస్తున్నాను. వాళ్ళ కోసం నేను బాధపడుచున్నాను. నాలాగా వాళ్ళకి నా పరిస్థితి వాళ్ళకి రాకూడదనే జీవిస్తున్నాను. అందరూ మా గురించి ప్రార్థన చేయండి. ఇలాగా సుతుకూడిక చాలా సార్లు నుంచి పెట్టుకుంటాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. కొన్ని ఇబ్బందుల వల్ల దేవుడు ఎంతో కాచి కాపాడు. ఇప్పటికీ కాళ్ళు నొప్పే. ఆ కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాను. ఆయన నడలేను, ఉండలేను, పని చేయలేను, నిలబడాలి రోజంతా. సేపర్గా చేస్తాను హాస్టల్లోని. నాకు ప్రార్థన కూడా చేయబుద్ధి వేయట్లేదు. అంటే ఇంటికాడ సమయం లేక అక్కడ పని చేసుకొని వచ్చి చేయలేకపోతాను. నా గురించి ప్రార్థన చేసుకోండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు కూడా వచ్చాడు. వాళ్ళ కుటుంబం గురించి మా కుటుంబాలందరూ దేవునిలో జీవించాలని, దేవుడు ఎవరని గుర్తించి ఇంకా మాలో ఇంకా ఆత్మీయంగా బలపడటకు సాయం దయచేయమని దేవుణ్ణి ప్రార్థించి అడగమని అడుగుచున్నాను. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నడిపించావు. అవును ప్రభువా, నీ చేతులచే అనుదినము పట్టి నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నిత్యం చూసే దేవుడివి ప్రభువా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. దేవుడు సజీవుడు, దేవుడు
సజీవుడు అని అంటున్నాం. సజీవుడు అంటే మరి నిత్యము బ్రతుకుచున్నవాడు, మరి మరణము లేనివాడు అని అర్థం. హల్లెలూయా. మరణము లేనివాడు సజీవుడు, మృతుడు కాడు. ఎన్నటికీ మృతము ఆయన ఏమీ చేయలేదు. అటువంటి దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము, కలిగి ఉన్న మనము, మరి మనము ఎందుకు మృతమైన ఆలోచనలు, మృతమైనటువంటి తలంపులతో జీవిస్తున్నాము? ఈరోజు మంచి మార్గమని, జీవ మార్గమని, మరి ఉన్నతమైన మార్గమని, ఈ మార్గమే సత్యమని మనం ఎరిగి ఈ మార్గంలోకి వచ్చాం. మరి వచ్చిన మనము నిజంగా అందులో సత్యాన్ని గ్రహించామా, గ్రహించలేదా? నిజాన్ని తెలుసుకున్నామా, తెలుసుకోలేదా? ఒకప్పుడు మన జీవితము, ఇప్పుడు మన జీవితము, ఒకప్పుడు మన ఆలోచన, ఇప్పుడు మన ఆలోచన, అది ఖచ్చితంగా ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు కానీ తెలుసుకున్నట్లయితే నిజముగా నీవెంచుకున్న మార్గము జీవ మార్గము. హల్లెలూయా. దేవుని మార్గములో నడుస్తూ తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా, జారి పడిపోకుండా ఆయనే నడిపించాలని, నడిపిస్తానని మాటిచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ప్రభువా నీవే చేయి పట్టుకుని నడిపించు. వారికి మంచి ఆలోచన ఈ ప్రభువా, మేలుకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, శ్రేష్టకరమైనటువంటి మార్గములను నడిపించు నాయన. వారి పిల్లలను దీవించి ఆశీర్వదించు నాయన. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగ